సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మేళచెరువు ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు కొరడా జులిపించారు. గత ప్రభుత్వం అండతోటి మేళచెరువులోని ఎఫ్టీఎల్ ల్యాండ్ను ఆక్రమించి పెద్ద ఎత్తున మట్టిని నింపారు. కబ్జాదారులు ఆక్రమణలకు పాల్పడిన వారికి వత్తాసు పలుకుతూ న్యాయాలకు అలవాటు పడి చర్యలకు అధికారులు వెనకంజ వేశారు. అయితే చెరువు కబ్జా చేసినటువంటి వ్యక్తి ఎవరో తెలిసి కూడా వారి పేరు చెప్పకుండా గుర్తు తెలియని వ్యక్తులు మట్టిని నింపారు అన్న ఇరిగేషన్ ఏఈ ఫిర్యాదు మేరకు రామచంద్రపురం పోలీసులు కేసును సైతం నమోదు చేశారు. ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసు అధికారులు మమా అనిపించి ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. చెరువులో ఆక్రమణలపై గతంలో ఎన్జీటీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన కబ్జారుల అమ్యామ్యాలకు అలవాటు పడ్డారంటూ పడ్డ అధికారులు ఆక్రమణలపై కళ్లు మూసుకుని మూలిగారు. అయితే గత ప్రభుత్వ హయాంలో నేతలకు తొత్తులుగా మారి కబ్జాలకు సహకరించిన అధికారులపై కూడా ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కబ్జాలపై రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు పలుమార్లు ఫిర్యాదు అందించినప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై అప్పట్లో భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. రాజకీయ నాయకులు సైతం కబ్జాదారులకు అండగా నిలిచిన నేపథ్యంలో నేడు మేళ్ల చెరువు కబ్జాలపై అధికారులు చర్యలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.